హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. నా స్టైల్లో మీకు ఎగ్ దమ్ బిర్యానీ అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైతా వేసుకొని ఇలా చూడండి, ఇలా తింటుంటే చాలా ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ మాత్రం అసలు చెప్పలేము. 1 కప్పు రైస్ తీసుకుంటే నేనైతే ఇప్పుడు చూడండి, నేనైతే 2 కప్పులు బియ్యం బాస్మతి రైస్ అయితే తీసుకొని నానబెట్టేస్తున్నా. అంటే కడిగేటప్పుడే కొంచెం కడుక్కొని ఇంకా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి అంతా పైన తొక్కంతా తీసేసి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే దాని లోపలి దాకా మసాలా అయితే వెళ్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఘాట్లు వేసుకునేదంతా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకున్న తర్వాత పక్కనైతే ఒక పెద్దది వెల్లడిపాటిది ఇట్లాంటి గిన్నె అయితే చూసుకొని దీంతో నేను మసాలా మొత్తం వేస్తున్నా చూడండి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అవుతూ ఉండగా మనం ఇంకొంచెం మనకు కరెక్ట్ సరిపోయేమైనా చూసుకొని కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే రైస్ ఉడికేది దాంతోనే కాబట్టి లైట్గా వేసుకున్నాం అనుకో అది అనేది రైస్కి పడుతుంది అనమాట, వాటర్లోనే ఉండిపోకుండా. అలా అయితే రెడీ చేయాలి కాబట్టి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా బాయిల్ అయిన తర్వాత నేనైతే ఇవి తీసేస్తున్నా. పిల్లలు ఏమంటారంటే ఇవన్నీ ఉంటే అంత కచ్చకచ్చ తగులుతుంది, ఇవి వద్దు అవి వద్దు అని అంటారు కాబట్టి ఇవన్నీ తీసేసి మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని తర్వాత నేను నిమ్మతప్ప అయితే ఒక హాఫ్ అయితే పిండుకుంటున్నాం. మీకు చూసుకొని పిండుకోండి. హాఫ్ పిండుకున్న తర్వాత రైస్ మొత్తం వేసేసుకొని ఒక్కసారిగా అలా కలబెట్టేసుకొని వదిలేయాలన్నమాట. మాటికి కలబెట్టద్దండి. చూడండి, 80% ఉడికితే చాలు. 80 కూడా అవసరం లేదు, 70% ఉడికితే మనం దమ్ పెట్టేస్తాం కదా, దమ్కి కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి మీరు 70% ఉడికించుకోండి. చూడండి, నేను చూపించిన మెథడ్లో. తర్వాత మీరు జాలి గంట తీసుకుంటే జాలిది అదే ఉంటుంది కదా, పెద్దది గిన్నెల టైప్లో, దాంతో అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా పొడిగా ఉండాలన్నమాట. ఎంత బాగా వచ్చింది కదా. 75% 70% ఉడికితే మనకు బాగుంటుంది అనమాట రైస్ అనేది. మనం ఎందుకంటే దమ్ పెట్టేస్తాం కదా, దమ్ పెడితే మెత్తగా అయిపోకుండా చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ఉడికినప్పుడు మనకి. ఇప్పుడు బాండి మనం బేషన్ కొంచెం వెల్లడిపాడితే తీసుకోండి. మనం మరీ చిన్నది గుంతది అట్లా తీసుకోవద్దు, కొంచెం వెల్లడిపాడితే తీసుకోండి. తీసుకున్న దాంతో ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నవి ఉంటాయి కదా ఎగ్స్, ఆ ఎగ్స్ మొత్తం ఇలా ఆయిల్లో వేసేయండి. బాగా ఫ్రై లాగంటే గోల్డ్ కలర్ వచ్చేసిద్ది. గోల్డ్ కలర్ వచ్చేసినాయి అంటే మన ఎగ్స్ ఉడికిపోయినాయి అని అర్థం. గిన్నెలోకి తీసేసుకుందాం. తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మీకు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు హోల్ గరం మసాలా మళ్ళీ కొంచెంగా వేసుకోండి. ఇంకా ఎందుకంటే ఇందాక మొత్తం తీసేసాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మనం అంతా దమ్ పెట్టేయడానికి చేస్తున్నాం. మనం విడిగా కర్రీ చేసుకోవాలి అదంతా ఉండకుండా ఉండడానికి నేను ఇది ఇలా చేస్తానన్నమాట. ఇలా హోల్ మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కటింగ్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలా. అంటే చాలా సన్నగా అయితే తరుక్కోండి. తర్వాత నేను 1 స్పూను ఇది పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట దమ్ పెట్టిన తర్వాత. అందుకని చెప్పేసి ఇలా అయితే చూడండి, ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూను ఆ పేస్ట్ అయితే వేసేయాలి, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు టమోటాలు అయితే నేను చాప్ చేశాను, బాగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మన కట్టర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది, చాలా సన్నగా ఒకే ఈక్వల్గా సన్నగా కట్ అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయేటట్టుగా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనెలోనే మగ్గిపోవాలి. ఇంకా అంటే పేస్ట్ పడితే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం అయితే వేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం స్పైసీగా బాగా తింటారు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు స్పైసీ అవసరం లేదంటే చూసుకొని వేసుకోండి, సరేనా. తర్వాత హోల్ గరం మసాలా, ధనియాల పొడి కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. తర్వాత గట్టిగా ఉన్న పెరుగు ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. గట్టిగా ఉంటే బాగా తీయగా ఉంటుంది కదా పెరుగు అనేది బాగా కలిసిపోవాలి, దాంతో కలిసిపోయి ఫ్రై అయిపోవాలా. ఫ్రై అయిపోయిందంటే గుజ్జుగా చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం ఉడుకుబట్టంగానే మనం ఎగ్స్, తర్వాత కొత్తిమీర,
తర్వాత వచ్చేసి పుదీనా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న దాన్ని బాగా కలబెట్టేసుకోవాలా. కలబెట్టుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసి ముందే పెట్టుకుంటాను అనమాట. ఇలా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత ఒక వీడియో చేసి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. తినేటప్పుడు కూడా చాలా బాగా తగులుతుంటే చాలా బాగుంటుంది. నేనైతే పైన కొంచెంగా సరిపోయేటట్టుగా కొంచెం హోల్ గరం మసాలా అయితే లైట్గా వేస్తున్నా. ఇప్పుడు మీకు ఇది కావాలి అంటే కనుక మీరు అక్కడ ఇక్కడ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. కొనుక్కోవాల్సుకున్న పాల మీద మీగడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మీగడిని బాగా జిలకొడితే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. అది వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. దాన్ని అలా చేసుకొని కూరలో వేసేసుకోవడమే. దీన్ని ఇప్పుడు కూరలాగా అయిపోయిందని మనం పై ఎగ్స్ మాత్రం ఉంచొద్దండి. కింద ఏమి ఎగ్స్ ఉంచకుండా తీసేసి ఓన్లీ లైట్గా కర్రీ ఉంచేసి వదిలేసి ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ రైస్ మొత్తం దీంతో వేసేసుకుందాం. హాఫ్ వరకు రైస్ వేసేసుకొని ఇప్పుడు ఎగ్స్ మొత్తం పెట్టేసుకుందాం. ఎందుకంటే ఎగ్స్ మళ్ళీ తీస్తుంటే పగిలిపోతూ ఉన్నాయని చాలామంది నాకు కామెంట్ పెట్టారనమాట. అలా లేకుండా ఉండడానికైతే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ అన్నీ అలా అయిపోయిన తర్వాత పైన అయితే రైస్ వేసేసుకొని రైస్ తర్వాత మిర్చి అయితే కొంచెం నేను ఒక 5 మిర్చి అయితే తీసుకొని కట్ చేసాను సన్నగా. కట్ చేసిన దాంతో ఇప్పుడు మనకు కలర్ కలుపుకోవాలనుకుంటే కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ లేదంటే కనుక కుంకుమ పూత కొంచెం పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే కొంచెం వాటర్ కూడా వేస్తున్నా. ఆల్రెడీ మనం 75% కదండి ఉడికిచ్చింది, అందుకని దీంతో దమ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు పైన ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన వేసేసుకుందాం. పైన వేసుకొని బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. ఇంకా దమ్ పెట్టేసిన తర్వాత టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు. ఇప్పుడు కొంచెం ధనియాల ఇది కొత్తిమీర ఉంటే కొంచెం ఇది వేసుకొని చల్లుకున్న తర్వాత నేనైతే కొంచెం లైట్గా అయితే రోజ్ వాటర్ కాదు, ఇప్పుడైతే మనము దమ్ పెట్టేసుకుందాం. ఇంకా బాగా దమ్ అయితే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. పైన అయితే లైట్గా వాటర్ కూడా చల్లేస్తున్నా నేను ఎందుకంటే అలా వాటర్ చల్లితే ఏమన్నా ఉన్నా కానీ దమ్కి లాగేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను చూపించినట్టు మీరు దమ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు మెత్తగా అవ్వకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా 30 మినిట్స్ మనం సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. 30 మినిట్స్ కాదు 25 మినిట్స్. బస్ 25 మినిట్స్ పెట్టేసినవంటే కనుక అయిపోయింది. దమ్ పెట్టేసాం చూడండి. హోటళ్ళల్లో చేసిన దానికంటే మనకు ఇంకా కర్రీస్ పక్కన చేసుకోవాలి ఇలా అలా అని ఏం అవసరం లేదు. అలా కూడా తినేసేయచ్చు. లేదు రైతా గిన్నె ఉంటే కనుక ఇంకా అద్భుతమే. ఇంకంతే, మనకి ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. దానికి రైతా కాంబినేషన్ చేసుకొని తింటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరేనా? నేను చూపించిన మెథడ్లో మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్లీజ్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.